విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో మిస్టర్ రవీంద్ర, మెహతా అండ్ కంపెనీ వాళ్ళ ఫైల్ చూశాను. వాళ్ళని కన్విన్స్ చేయడంలో మీరు కృష్ణప్రసాద్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. వెల్ డన్. ఒక నిమిషం దీపక్, ఇలారా. నేను ఆఫీస్కి వచ్చాక మీతో మాట్లాడతాను. ఏమిటలా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదండి. లేదు, నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బాగా డల్గా కనిపిస్తున్నావు. భార్గవి, వాట్ మామ్? ఒకసారి కిందకి రా. ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదండి. భార్గవి కానీ అల్లరి చేసిందా? ఏమిటి మమ్మీ, దీపక్ని నేను అల్లరి చేశానా? మరెందుకని దీపక్ డల్గా ఉన్నాడు? కోర్టు కేసు ఓడిపోయాం కదా, ఆ విషయంలో బాగా అప్సెట్ అయ్యాడు. అవడానికి అందరం అప్సెట్ అయ్యాం. ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోకూడదు. లైఫ్లో మొదటిసారి ఓడిపోయాను. ఈ ఓటమిని ఓ పట్టణం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఆంటీ. అది చేస్తాను, ఇది చేస్తాను, మనదే గెలుపు అంటూ మీ ముందు చాలా చాలా మాట్లాడాను. చివరికి ఓడిపోయాను. అందుకే మీకు ఎదురుపడాలంటేనే సిగ్గుగా ఉంది. ఓటమనేది ఎప్పటికీ ఓటమిగానే ఉండిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు? గెలవాలనే పట్టుదలే ఉంటే ఆ రహస్యం ఓటమిలోనే దాక్కునుంటుంది. డూ యు నో దట్? అవును దీపక్, మమ్మీ చెప్పింది 101% కరెక్ట్. మనం గెలవడానికి మరేదైనా దారుందంటారా? ఎందుకు లేదు, ఉంది. చెప్పండి ఆంటీ. జడ్జి గారు తమ జడ్జిమెంట్ పాస్ చేస్తూ చివర్లో లక్ష్మీదేవి ఇష్టపూర్వకంగా రాసిస్తే ఆ ఆస్తి నీదవుతుంది అని ఒక మాట అన్నారు. గుర్తుందా? గుర్తుంది, కానీ ఇంత జరిగాక కూడా ఆవిడ అలా చేస్తుందంటారా? ఖచ్చితంగా చేయదు. కానీ అలా రాసిచ్చేట్టు నువ్వు ప్రయత్నించాలి. కావాలంటే డాక్యుమెంట్స్ మొత్తం ప్రిపేర్ చేయిస్తాను. అవి తీసుకుని తిన్నగా మీ ఇంటికెళ్ళు. అమ్మా అని ఇన్నాళ్ళు పిలిపించుకున్న లక్ష్మీదేవి గారు సిగ్గు, లజ్జ, మానాభిమానాలు అనే వాటికి మీకు అర్థం తెలిస్తే నా ఆస్తి నాకు రాసిమ్మని అడుగు. దాందే ఉంది. ఆ డాక్యుమెంట్స్ ఓ త్వరగా తయారు చేస్తే దీపక్ వెంటనే వెళ్తాడు. ఏం దీపక్? డాక్యుమెంట్స్ వీలైనంత త్వరగా తయారు చేయించండి. కోర్టు కేసు కారణంగా కొన్ని ఆఫీస్ విషయాలు పెండింగ్లో పడిపోయాయి మేడం. ముందుగా వాటిని క్లియర్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. మనం మార్కెట్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్న కొత్త ప్రోడక్ట్ శాంపిల్స్ కూడా తయారయ్యాయి మేడం. వాటిని మీరు ఒకసారి చూస్తే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి వీలవుతుంది. అలాగే చేద్దాం. ఎనీథింగ్ ఎల్స్? కొత్త ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ విషయం మాట్లాడడానికి దీపా, కూర్చో బాబు. వీటి మీద సంతకాలు పెడితే ఏకంగా బయటికే వెళ్ళిపోతాను. ఏమిటిది? ఆస్తిలో నా వాటా నాకు రాసిస్తున్నట్టు తయారు చేసిన కాగితాలు. ఆస్తి మీద నీకెలాంటి హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది మిస్టర్ దీపక్.
ఇంకా ఈ ఆస్తి నీదేనన్న భ్రమలో ఉన్నావా? భ్రమల్లో ఉన్నది మీరు, భ్రమల్లో బతుకుతున్నది మీరు. అబద్ధపు సాక్ష్యాలతో కోర్టును మోసగించగలరేమో గానీ మీ మనస్సాక్షిని మోసగించలేరు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు దీపక్. మీతో నాకు మాటలు అనవసరం. ప్రస్తుతం ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీకే ఉన్నట్టు కోర్టు తీర్పు చెప్పింది కదా, ఆ అధికారంతోనే వీటి మీద సంతకం పెట్టు. పెట్టకపోతే ఇదేమిటి లక్ష్మీదేవి గారు ఇలా మాట్లాడుతున్నారు? మీరు కోరుకున్నది, ఇంకా కోరుకుంటూ ఉన్నది నా సుఖమే కదా, నా సంతోషమే కదా. ఆస్తి రాసి ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని నేను అంటున్నాను. సంతకం పెట్టండి. పెట్టవు, నువ్వు సంతకం పెట్టవు. ఎందుకంటే అసలు నువ్వు ఈ ఇంట్లో చేరిందే మా నాన్నను చంపి ఆస్తి మొత్తం కాజేయడానికి. ఎస్, ఇది నిజం. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెబుతుంటే ఇన్నాళ్ళు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా నాన్నని చంపడానికే నువ్వు ఆయనకి ఉంపుడు గట్టిగా మారావు. బాబు దీపక్, షడప్! ఈవిడ వేసే దొంగ వేషాలకు నాటకాలకు వంత పాడడం కోసమే మీరంతా ఈవిడ చుట్టూ చేరారు. ఆవేశం అనేది ఆలోచన చంపకూడదు బాబు. ఆస్తి కోసం ఈవిడ మాత్రం మా నాన్న చంపొచ్చే. దీపక్ ఏ ఆగిపోయావే? కానివ్వు, ఆ ఒక్క సన్మానాన్ని కూడా కానివ్వు. ఎందుకురా మాటలతో నా గుండె చీలుస్తున్నావు? నేను మాటలకు మాత్రమే పరిమితమయ్యాను, నువ్వు మనుషులతోనే ఆడుకుంటున్నావు. నేనా? ఎస్, నాన్నగారు ఆస్తి మొత్తం నీ పేరుతో రాశారని తెలిసి ఆ నిజాన్ని నాతో చెప్పకుండా నేను కోర్టుకు వెళ్ళేట్టు చేశావు, ఓడిపోయేట్టు చేశావు. అందరి ముందు నన్ను బఫూని చేసి నిలబెట్టావు. ఇది ఆడుకోవడం కాదా? ఇలాంటి వీలునామా ఒకటి ఉందని తెలిసి తెలియగానే రాజేష్ చేత నీకు కబురు పంపారు బాబు. నో, బుకాయించాలని చూడకు. నా సుఖ సంతోషాలే నీకు ముఖ్యమని నువ్వు అనే పక్షంలో అది రుజువు చేసుకోవడానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. కమాన్, వీటి మీద సంతకం పెట్టు. ఈ ఆస్తి కోసమే భార్గవి నీ భార్య అయ్యిందని, నా మీద కక్ష సాధించడం కోసమే రోజీ నిన్ను అల్లుడుగా చేసుకుందని, ఆ ఇద్దరూ పన్నిన పన్నాగుల్లో చిక్కుకొని నువ్విలా ప్రవర్తిస్తున్నావని నీ అంతట నువ్వు తెలుసుకునేంత వరకు చెప్పుడు మాటలతో నీ కళ్ళకు కప్పిన మాయపొరలు తొలగిపోయి నువ్వు మళ్ళీ మామూలు దీపక్ అయ్యేంత వరకు ఈ ఆస్తి నాదే, దీని మీద సర్వాధికారాలు నావే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం నీకు? మేడం, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇలా ఇంటి మీదకి వచ్చి అల్లరి చేయడం క్షమించరాని నేరం. అతనికి అతని వెనక ఉండి ఆడిస్తున్న వాళ్ళందరికీ బుద్ధి వచ్చేట్టు పరువు నష్టం దావా వేయండి మేడం. నో, కొడుకు మీద పరువు నష్టం దావా వేసేంత మూర్ఖురాలి కాను రాజు. నా దృష్టిలో దీపక్ ఇంకా చిన్నపిల్లవాడే. తనేదో తొందరపడ్డాడని నన్ను తొందరపడమంటావా? నోనో, అప్పటికీ ఎప్పటికీ తనే ఆస్తికి వారసుడు. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఆస్తిని దీపక్ అప్పగిస్తే ఆ తల్లి కూతుళ్ళు ఆస్తిని లాగేసుకుని నా కొడుకుని ఎక్కడ వీధుల పాలు చేస్తారేమోనని నా భయం. అందుకే ఆస్తిని రాసివ్వనని దీపక్తో చెప్పాను. ఆస్తి నా చేతుల్లోనే ఉంటే అది ఎప్పటికైనా అతనికే చెందుతుందనే ఆశతో వాళ్ళు దీపక్ని గౌరవంగా చూస్తారని నా ఆశ. నిన్నంతలేసి మాటలని వెళ్ళాడు కదా, ఇంకా ఎందుకమ్మా వాడి మీద అంత ప్రేమ? నిందలెప్పటికీ నిందలుగానే ఉండిపోతాయా దీప్తి? నిజమేమిటో లోకానికి తెలిసి నింద మాసిపోయే రోజు ఒకటుందమ్మా. ఆ రోజు కోసమే నా ఎదురు చూపు. భార్గవి, ఒక్కదానివే ఉన్నావు?
దీపక్ ఎక్కడా? ఇందాక బాల్కనీలో ఉండాలే. అక్కడ లేడే. గార్డెన్లో గాని ఉన్నాడేమో. వాళ్ళ అమ్మతో పోట్లాడి ఇన్సల్టే వచ్చాడు కదా. పాపం మూడాఫ్లో ఉన్నాడు. వెరీ గుడ్. అల్లుడు బాధపడుతున్నాడంటే వెరీ గుడ్ అంటావేంటి? అలాంటి బాధ అతనిలో ఎంత ఎక్కువైతే అంత మంచిది. కాస్తంత అర్థమయ్యేటి చెప్పొచ్చు కదా. ఆ ఇంటికి సంబంధించి అతనిలో బాధ పెరిగే కొద్దీ కసి పెరుగుతుంది. ఆ లక్ష్మి అనే దాని మీద అతను ఎంతగా కసి పెంచుకుంటే అంతగా మనకది ప్లస్ అవుతుంది. ఏ అతను మళ్ళీ చేజారిపోతాడేమోనని భయమా? చేజారిపోతాడని కాదు, చేజిక్కించుకున్న అల్లుడు బిజినెస్ కి పనికి రాకుండా పోతున్నాడే అని నా బాధంతా. ఐ సీ. ఓకే, అదలా ఉంచుగాని ఈ రోజు ఈవినింగ్ క్లబ్ లో ఏదో ఫంక్షన్ అరేంజ్ చేశారట. నిన్ను నన్ను తప్పక రమ్మని ఇన్వైట్ చేశారు. అది చెప్దామనే వచ్చాను అసలు. మరి దీపక్? మనం హాయిగా టైం స్పెండ్ చేసే చోటికి అతనెందుకు దిష్టిబొమ్మలా? మీటింగ్ ని చాలా బాగా ప్రిసైడ్ చేశారు మేడం. నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది మేడం. ఒక్కొక్కరు స్పీచ్ మొదలుపెట్టిన పద్ధతి చూసి మిగతా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టయింది. మధ్య మధ్యలో మీరు చొరవ తీసుకుని ఎవరిని నొప్పించకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ. అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ విషయం మీ డెసిషన్ వదిలేశారు కాబట్టి ఇక మీదట మీ మీద కాస్త బరువు పడినట్టే. అందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను బరువుగా అనుకోవడలేదు మాలతి. దీన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఈ రోజు వచ్చిన లెటర్తో సహా అన్నీ ఇందులో ఫైల్ చేశాను మేడం. మొదట్లో అనుకున్నట్టుగా జరుగుంటే కంపెనీ తరపున దీపక్ అమెరికా వెళ్ళుండాల్సింది. తన తప్పు తన తెలుసుకుని తిరిగొస్తాడేమోనని ఎన్నాళ్ళు ఈ విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చాను. ఇంకా డిలే చేస్తే ఇది మన చేతకానితనం అనుకుంటారు అవతల వాళ్ళు. అలా ఏం అనుకోరు మేడం. కావాలంటే ఇంకొన్నాళ్ళు ఈ విషయాన్ని పెండింగ్ లో ఉంచుదాం. టెక్నికల్ గా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తవ్వాలి. కొన్నాళ్ళు ఆగండి, లెటర్ రాద్దాం. ఆ యాంగిల్లో కూడా ఆలోచించాను మాలతి. అవన్నీ ఎప్పుడో జరిగిపోయినట్టు రిపోర్ట్లు కూడా పంపించావు. మన కంపెనీ తరపున రాజును అమెరికా పంపితే ఎలా ఉంటుందంటావు? ఎవరు? మన్ రాజునా? అవును. ఎనీ అబ్జెక్షన్? అబ్బెబే అదేం లేదు మేడం. కాకపోతే మనకిక్కడ పనులు ఎక్కువవుతాయేమో. ఆ పనులు కూడా నువ్వే చూస్తావు. నేనా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రాజు, నువ్వు చేసే కొన్ని పనులు సడన్గా మాలతి కప్ చెబితే చేయగలదా తను? అవలీలగా చేస్తుంది. మీకు సంగతి తెలుసో లేదో, కొన్ని విషయాల్లో నేనే మాలతి సలహా తీసుకుంటుంటాను. సో ప్రస్తుతం రాజు చేసే పనులు నువ్వు చేయగలవన్నమాట. ఆఖరికి నా సీటుకి ఎసరు పెట్టావా? అన్యాయం మాలతి. అవును మేడం, నా పనులని మాలతి చేస్తే మరి నేనేం చేయాలి? అమెరికా వెళ్ళాలి. మేడం, అవును రాజు, అమెరికన్ కొలాబరేషన్ కోసం అమెరికా వెళ్తున్నది నువ్వే. ఇది నా డెసిషన్. బహుశా దీనికి అడ్డు చెప్పడం నీ వల్ల కూడా కాదనుకుంటాను. ఇందాక మీటింగ్ జరుగుతున్నప్పుడు నోటి దాకా వచ్చింది కానీ నేనే చెప్పలేదు. దీపక్ బాబు వస్తారేమో, ఇంకొన్నాడు వెయిట్ చేద్దాం. కంటికి మించిన ఎదురుచూపు కంటికే ప్రమాదం అవుతుంది రాజు. అమెరికా వెళ్ళడానికి నీకేమైనా పర్సనల్ అబ్జెక్షన్స్ ఉంటే చెప్పు. అలాంటివేం లేవు మేడం. మరింకే? పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మాలతి మేడం, మాలతి ఈ మధ్య బాగా అల్లరి చేస్తుంది. మాలతి అల్లరి చేయడవా? అవును మేడం, నేను కొత్త బట్టలు వేసుకుని రావడం ఆలస్యం, పార్టీ అంటుంది. ఆ మధ్య కళ్ళజోడు అద్దాలు మార్పిస్తే దానికి పార్టీ అడిగింది. అలాగా? మరైతే నువ్వు అమెరికా వెళ్తున్నందుకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మేడం, దీపక్, ఏంటి ఆంటీ? ఏమిటి న్యూస్ పేపర్ దీక్షగా చదువుతున్నావు? ఎనీథింగ్ స్పెషల్? ఫారెన్ ట్రేడ్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీ ఎలా ఉండాలో ఓ మంచి ఆర్టికల్ వచ్చింది. ఐ సీ. నా స్పెషలైజేషన్ కూడా ఆ సబ్జెక్ట్లోనే. అవును కదా. మీరు చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే ఓకే, అది చదివే ముందు ఆల్రెడీ ఉన్న ఫారెన్ ప్రపోజల్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా. ఏంటంటే అది? అదే, నువ్వు స్టేట్స్ లో ఉన్నప్పుడు ఏదో కంపెనీతో కొలాబరేషన్ గురించి ట్రై చేశానని చెప్పావు.
గుర్తుందా? యా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారే. అంత మంచి విషయం మర్చిపోవాలనుకున్నా మనలాంటి వాళ్ళం మర్చిపోలేం కదా. ఇన్ఫాక్ట్ దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఏ ఎందుకని? అప్పుడు నేనున్న పరిస్థితులు వేరు, అప్పటి ఆలోచనలు వేరు. లేదు దీపక్, అప్పుడు నువ్వు లక్ష్మి దగ్గరున్నావు, ఇప్పుడు రోజీ దగ్గరున్నావు, అంతే తేడా. దయచేసి ఆవిడ గారి పేరు గుర్తు చేయకండి. నాకు తెలుసు ఆ పేరు గుర్తొస్తేనే నువ్వు డిస్టర్బ్ అవుతావని. కానీ అప్పుడప్పుడు మనం ఇన్స్పిరేషన్ పొందడం కోసం ఇష్టం లేని పేర్లు గుర్తు చేసుకోక తప్పదు. ప్రస్తుతం అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ కోసం మీ సో కాల్డ్ అమ్మగారు గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలాగా? ఆవిడ ట్రై చేసినా అవతలి వాళ్ళు ఒప్పుకోవద్దు. ఒప్పుకోకుండా అమెరికన్ కంపెనీ చేత ఆ పని నువ్వు చేయించాలి. అంతేకాదు ఆ కొలాబరేషన్ మన కంపెనీకి వచ్చే మార్గం ఆలోచించు. ఏమంటావ్? పైకి మంచిగా కనిపిస్తూనే అంచెలంచెలుగా నిన్ను హెల్ప్లెస్ కండిషన్లోకి నెట్టాలని చూస్తోంది ఆ లక్ష్మీదేవి. అందుకే నీ పెళ్లి కొప్పుకోలేదు, నీకు రావాల్సిన ఆస్తిని నీకివ్వలేదు. ఆమె చేస్తున్న కుట్రని, నడుపుతున్న కుతంత్రాన్ని తిప్పికొట్టడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ మనకే వచ్చేటట్టు చెయ్యి. ఆ లక్ష్మీదేవికి ఇది తొలి గుణపాఠం కావాలి. సరైన సమయంలో సరైన విషయం గుర్తు చేశారండి. ఈ విషయంలో మాత్రం తప్పకుండా గెలుపు నాదే. గుడ్ లక్. లక్ష్మి, ఏమిటాయమ్మా? ఎక్కడా? అసలే నేను కంగారులో ఉంటే మధ్యలో నువ్వు ఒకదానివి. అప్ప నల్లరి ఎక్కువైందమ్మా ఇక్కడ. ఒరే అప్పి, అక్కడెందుకురా నువ్వు? ఇలారా. ఉండు, అమ్మకు చెప్తా నీ మీద. నా మాట వినవా నువ్వు? అమ్మా చూడక్క, దీప్తి నా మాట వింటలేదు. దీప్తిని చూడ్డానికి పెళ్లి వారుస్తున్నారు, అల్లరి చేయొద్దన్నానా? దీప్తికి వాళ్ళ పెళ్లి కదా. పెళ్లి కాదు, పెళ్లి చూపు. చూపులదే ఉందమ్మా, ఎప్పుడైనా చూడచ్చు. పెళ్లి చేస్తున్నావా లేదా? చేస్తున్నావు. ఇప్పుడు కాదన్నదెవరు? అయితే మెళ్ళ దండ, చేతిలో పోలుగుత్తి ఉండాలా అక్కర్లేదా? మెళ్ళ దండేసుకోమ్మా అంటే నా మాట వింటలా. నువ్వన్నా చెప్పక్క దీప్తికి. అవన్నీ ఇప్పుడు కాదురా, తర్వాత. ఇప్పుడు కేవలం అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, అంతే. అబ్బాయికి అందంగా కనపడాలంటే మెళ్ళ దండ ఉండాలా అక్కర్లేదా? అప్పిగా, నాకు అసలే టెన్షన్ గా ఉంది, నా కోపం తెప్పించుకో. అసలు నువ్వు నాకు అక్కవేనా? అవును. అయితే అక్కడికి ఎక్కడన్నా తమ్ముడు మీద కోపం వస్తుందా? రాదని చెప్పు. సరే, రాదు. ఏంది రాదు? ఓసారి బయటికి చూడు.